మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై వివేక కుమార్తె వైఎస్ సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణను కేవలం పాక్షికంగా కేవలం ఇద్దరి పాత్రలకే పరిమితం చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, లోతైన దర్యాప్తు ద్వారానే అసలైన నిందితులు బయటపడతారని ఆమె వాదనలు వినిపించారు. జస్టిస్ ఎంఎస్ సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ ఇంకెంతకాలం సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని ప్రశ్నించింది. సునీత పిటిషన్పై తమ వైఖరి తెలియజేయాలని సిబిఐను ఆదేశించింది. ఇంకెంతకాలం దర్యాప్తు చేయాలనుకుంటున్నారు? ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా అని సిబిఐ అధికారులను ప్రశ్నించింది. ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావటానికి ఇంకో 10 ఏళ్లు పడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయాలని సూచించింది. కేసును లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. సిబిఐ వైఖరి ఆధారంగా కేసులో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్పై దాని ప్రభావం ఎలా ఉంటుందని అడిగింది. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసి ఆ మేరకు ఆదేశాలను సవరించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే తమ వైఖరిని తెలియజేసేందుకు సిబిఐ తరపున న్యాయవాది కొంత సమయం కావాలని కోరటంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.